స్వాగతం సుస్వాగతం తెలుగు విద్యార్థుల ప్రతిభ పరిశీలనకు. వర్ణమాలలోని అచ్చులు 16 ఉంటాయి. హల్లులు 37 హల్లులు. అచ్చులతో పదాలు ఆటు అమ్మ వరకు. అచ్చులలో ఉన్న పదం ఏంటో చీటీ ద్వారా చూద్దాం. ఇటుక, గుణింతాలు, గుణింతపు గుర్తులతో గుణింతాలను రాద్దాం. పదాలను తయారు చేయుట. గుడి, ఇక్కడ వరుసగా ఐస్ క్రీమ్ స్టిక్స్తో పాటు పదాలను తయారు చేద్దాం. గుడి, గుణింతపు గుర్తులు, తలకట్టు, దీర్ఘం, గుడి. ఉగాది పచ్చడిలోని రుచులు. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగను జరుపుకుంటాము. ఉగాదిని ఒత్తు పదాలు. ప్రతి అక్షరం పదం చివర ఒత్తుతో వచ్చే పదాలు. ద్విత్వాక్షర పదాలు. అదే అక్షరానికి అదే ఒత్తు వస్తే వాటిని ద్విత్వాక్షరాలు అని అంటారు, లేదా హల్లుకు అదే ఒత్తు రావడం. కథ చెబుతాం. చిత్రాలతో కూడిన కథను వివరిద్దాం. ప్రాస పదాలు. పదం చివరలో ఒకే అక్షరం ఉంటే వాటిని ప్రాస పదాలు అంటారు. బడి, గుడి. తెలుగు నెలలు. తెలుగు నెలలు 12 ఉంటాయి. తెలుగులో మొదటి నెల చైత్రం. జాతీయ చిహ్నాలు. జాతీయ జెండా, జాతీయ ముద్ర, జాతీయ మృగం, జాతీయ పక్షి, జాతీయ ఫలం గురించి వివరణ. అశోక చక్రం రంగు గురించి వివరించడం. సంయుక్తాక్షరాలు. ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తు చేర్చితే వాటిని సంయుక్తాక్షర పదాలు అంటారు. ఏకవచనం, బహువచనం. ఏదైనా ఒక వస్తువు ఉంటే అది ఏకవచనం, ఎక్కువగా ఉంటే దాన్ని బహువచనం అంటారు. సరళ పదాలు. తెలుగు తిథులు. తెలుగు తిథులు 15 ఉంటాయి. పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా సెకండ్ తెలుగు సబ్జెక్ట్ ఎక్స్పో. ఆల్ ది బెస్ట్.